బ్రేకింగ్ న్యూస్. చెన్నైలో డీలిమిటేషన్ మీటింగ్ కు హాజరు కాలేదని జనసేన క్లారిటీ ఇస్తోంది. అఖిలపక్ష సమావేశానికి రావాలని ఆహ్వానం వచ్చింది, కానీ హాజరు కాలేకపోయామంది. తమ పార్టీ సమావేశానికి హాజరైనట్టు వస్తోన్న వార్తలు ఊహాగానాలేనని కొట్టిపారేసింది. నియోజకవర్గాల పునర్విభజనపై తమకు ఓ విధానం ఉంది అని జనసేన విడుదల చేసిన ఒక పత్రికా ప్రకటనలో పేర్కొంది. మా ప్రతినిధి శివ ఉన్నారు అప్డేట్స్ అందించడానికి. శివ, ఊహాగానాలు వస్తున్నాయి, తమ పార్టీ సభ్యులు అక్కడ అటెండ్ అయ్యారు డీలిమిటేషన్ సదస్సులు అని చెప్పి దానికి పత్రికా ప్రకటన కూడా విడుదల చేసింది జనసేన. పూర్తి డీటెయిల్స్ చెప్పండి. సుమతి, మొత్తం మీద చూసుకుంటే ఈ రోజు చెన్నైలో జరిగిన దక్షిణాది రాష్ట్రాల డీలిమిటేషన్ కి సంబంధించి అఖిలపక్ష సమావేశానికి తమకు ఆహ్వానం అందింది. కానీ వేరువేరు కూటమిలో భాగస్వాములైన నేపథ్యంలో డీలిమిటేషన్ కి సంబంధించి, నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించి మా పార్టీకి ఒక స్టాండ్ ఉంది, మాకు ఒక విధానం ఉంది, అవసరమైనప్పుడు తాము ఆ విధానాన్ని ప్రకటిస్తామని చెప్పి జనసేన ఒక ప్రకటనలో ప్రకటన చేసింది. అలాగే తాము చెన్నైలో జరిగిన సమావేశానికి హాజరైనట్లు కొంత సోషల్ మీడియాలో అలాగే ప్రచారం జరుగుతుంది. అది పూర్తిగా అవాస్తవం. తాము ఎక్కడా కూడా పాల్గొనలేదు. తమకు ఆహ్వానం వచ్చిన మాట వాస్తవమే. చెన్నైకి సంబంధించిన డిఎంకే ప్రతినిధుల బృందం తమ కార్యాలయానికి, అంటే జనసేన పార్టీ కార్యాలయానికి వచ్చి ఆహ్వానించారు. ఆహ్వానానికి సంబంధించి మేము ధన్యవాదాలు కూడా తెలిపాం. కానీ తాము మాత్రం ఈ సమావేశానికి హాజరు కాలేదు. ఎందుకు హాజరు కాలేదంటే వేరువేరుగా కూటమిలో తాము భాగస్వాముల నేపథ్యంలో హాజరు కాలేదు. అలాగే తాము వచ్చామని చెప్పి చేస్తున్న దుష్ప్రచారాన్ని మాత్రం తీవ్రంగా జనసేన అయితే ఖండించింది. సుమతి. రైట్ శివ, థ్యాంక్ యూ సో మచ్. జనసేన పార్టీ చెన్నైలో జరిగిన ఫేర్ డీలిమిటేషన్ సదస్సులో పాల్గొంది అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. దీన్ని ఖండిస్తూ జనసేన ఒక పత్రికా ప్రకటన విడుదల చేసింది. ప్రస్తుతం ఆ ప్రకటననే బిగ్ టీవీ స్క్రీన్ మీద మీరు చూస్తూ ఉన్నారు.